హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. ఈరోజు మన ఛానల్లో కారం బూందీ గుడ్లు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. అలా అయితే 2 గుడ్లు ఉడకబెట్టుకున్నాను. కూరకు కావాల్సినవి ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కూరకు కావాల్సిన కారం బూందీ. అలా అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు అయితే కనుక మనమైతే వేసుకొని బాగా వేపుకోవాలి. అయితే ఇలా వేగిన తర్వాత మనం ఏంటంటే మూత పెట్టుకొని ఉంచి కాసేపు అయ్యాక తీసేయాలన్నమాట. ఓ 2 నిమిషాల్లో తీసిన తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి కదండి. ఆ తర్వాత అయితే కొంచెం పసుపు మరియు కొంచెం కారం వేసుకోవాలి. కారం బూందీలో కారం ఉప్పు ఉంటాయి కాబట్టి కారం ఉప్పు కొంచెం మనం తగ్గించేసుకుంటే మంచిది. ఇలా అయిపోయిన తర్వాత టమాటాలు అయితే నేను బొమ్మలు పెట్టుకొని కూర అయితే కప్పేసి మూత పెట్టుకున్నాను. ఈ లోపు అయితే గుడ్లు అయితే మంచిగా వేపేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే టమాటాలు అయితే బాగా ఉడికిపోయాయి కదండి. ఇదైతే దగ్గర గ్రేవీలా అయిపోయిన తర్వాత మనం కొంచెం వాటర్ అయితే మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఒక్క 5 నిమిషాల తర్వాత తీసేసిన తర్వాత కూర అయితే రెడీ అయిపోతుంది. దించేయడానికి ఒక్క 5 నిమిషాల ముందు అయితే కనుక మనమైతే ఇలా కారం బూందీ అయితే కనుక మనం వేసుకోవాలి. వేసుకొని కొంచెం కారం బూందీని అటు ఇటు తిప్పి మనం హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో కాదు, మధ్యలో పెట్టుకొని అయితే మనం ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు అయితే ఈ కారం బూందీని ఈ ఫ్లేవర్ అంతా బూందీకి పట్టేలాగా అయితే మనం అలానే పెట్టుకోవాలన్నమాట. సో ఇలా తయారైపోయిన తర్వాత ఏంటంటే మనమైతే గుడ్లు వేపు పెట్టుకున్నాం కదండి, ఆ గుడ్లను అయితే కనుక వేసుకోవాలి. అలానే గుడ్లని కొంచెం పసుపు కారం అయితే వేసి వేపుకోవాలి. సో అలా వేపుకున్న గుడ్లు అయితే ఇందులో వేసేసాక మనకు గ్రేవీగా జ్యూసీగా మళ్ళీ ఇగురులాగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎటువంటి చారు అయితే అవసరం లేదు ఈ కర్రీకి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.